ఇక కాంగ్రెస్ పాలన రైతన్న పాలిట శాపంగా మారింది. కరెంటు కోతలతో నానా తిప్పలు పడుతున్న రైతన్నకు యూరియా సమస్యతో గోసపుచ్చుకుంటుంది రేవంత్ సర్కార్. ములుగు జిల్లాలో రైతన్న పరిస్థితి దారుణంగా ఉంది. మంత్రి సీతక్క ఇలాఖలోనే యూరియా దొరక్క అన్నదాత అరిగోసపడుతున్నాడు. ఇక వెంకటాపూర్ మండలం నల్లగుంటలో యూరియా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం PACS కేంద్రాలకు వస్తే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. అంతగా ఎదురు చూసినా ఒక బస్తానే దొరుకుతోందని, ఒక్కోసారి ఆ బస్తా యూరియా కూడా దొరకట్లేదంటున్నారు అన్నదాతలు. ఒక్క బస్తా యూరియా ఎకరానికి ఏం సరిపోతుందని ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక పట్టా పాస్ పుస్తకం చూపిస్తే ఒక బస్తా ఇస్తున్నారు. తమ పరిస్థితి ఏంటని కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏంటి పరిస్థితి దానికి ఒకటే ఇస్తారట. మాకు రెండన్ని ఇవ్వాలని మేము అంటాం. ఎన్ని ఎకరాలు మాకు ఒకటే ఎకరం కౌలుకు పట్టుకొని దున్నుతాను. మరి ఆ కౌలు అయినా మేము తీసుకొచ్చుకుంటాం కదా, తీసుకొచ్చుకుంటాం. దానికైనా రెండు సరే, ఇంట్లో ఒక్క ఎకరానికైనా రెండు ఇవ్వాలి. ఈ ఒక్క బట్టం ఇప్పుడు రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. మా పరిస్థితి అది, మాకు రెండు కావాలి. మాట్లాడండి. మరి యాప్ పెట్టిరు కదా, మరి 9 గంటలకు వచ్చి నిలబడ్డాం ఒక బస్తా కోసం. మాకు 2 ఎకరాలు ఉంటే ఒక బస్తా ఇస్తే ఏం సరిపోతుంది? 2 బస్తాలు ఇచ్చినా కూడా మళ్ళీ ఒక ఎకరం ఇచ్చి మళ్ళీ ఒక 2 బస్తాలు ఇస్తాం. కానీ ఒక్క బస్తాకు మేము పొద్దున 9 గంటలకు వచ్చి 4-5 గంటల దాకా ఉండాలంటే యాప్ పెట్టింది కదా, యాప్ పెట్టింది కదా. ఇప్పుడు పిండి బత్తాలకు మీరు యాప్లో డౌన్లోడ్ మీరు చేసుకున్నారా? తెలియదు మీకు. ఆ చిన్న ఫోన్లే ఉన్నాయి, తెలియదు. నువ్వు చెప్పమ్మా. 9 గంటలకు వచ్చినాం, ఇక్కడ కూర్చున్నాం. ఒక్కొక్కటి ఇస్తామనంటే ఆధార్ కార్డు పట్టుకోవాలి. మరి ఇస్తలేరా? మళ్ళీ ఈ రోజన్నా దొరుకుతుందని వచ్చి పిల్లగాళ్ళని పట్టుకొని వచ్చిరా? వచ్చిన తర్వాత ఎకరానికి ఒక్కడే బస్తా అంటారు. అదే పడిచినట్లయితే ఇట్లా జనాలకు ఇబ్బంది కాదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వచ్చి వస్తాను పోతా అని చెప్పి. కాంగ్రెస్ పాలన రైతన్న పాలిట శాపంగా మారింది. కరెంటు కోతలతో నానా తిప్పలు పడుతున్న రైతన్నకు యూరియా సమస్యతో గోసపుచ్చుకుంటుంది రేవంత్ సర్కార్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక రవికాంత్, చెప్పండి, ములుగు జిల్లాలో యూరియా కష్టాల గురించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? ములుగు జిల్లాలో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ములుగు జిల్లా అంటే ఒక నియోజకవర్గం మాత్రమే ఉంటుంది, ములుగు నియోజకవర్గం. ములుగు నియోజకవర్గానికి మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి సీతక్క ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉందంటే రాష్ట్రం అంతా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సీఎం రేవంత్ రెడ్డికి సోదరులా ఉండేటువంటి సీతక్క నియోజకవర్గంలోనే యూరియా సమస్య ఇంత జటిలంగా ఉంటే రాష్ట్రంలోని ఇతర మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీతక్క సొంత ఇలాకాలో రైతాంగం అయితే యూరియా విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంకటాపురం మండలం నల్లగుంటలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం 9 గంటలకు యూరియా కోసం నల్లగుంట PACS కేంద్రానికి వస్తే సాయంత్రం 4-5 గంటల వరకు వేచి చూస్తే ఒక్క బస్తా మాత్రమే యూరియా దొరుకుతుందని అక్కడున్న మహిళా రైతులు తమ ఆవేదన రూపంలో, తమ బాధ రూపంలో సీతక్కకు మొరపెట్టుకున్నటువంటి సందర్భం కనిపించింది. ఎకరాకు ఒక బస్తా ఇస్తే ఏం సరిపోతుందని మహిళా రైతులు ప్రశ్నిస్తున్నారు. నాకు 2 ఎకరాలు ఉంది, 2 బస్తాలు ఇచ్చినా
సర్దుకునే వాళ్ళం. మరో లోడ్ వచ్చినప్పుడు మరొక 2 బస్తాల కోసం వచ్చే వాళ్ళం. ఒక బస్తా ఇస్తే ఆ 2 ఎకరాలకు ఎటు సరిపోదని రైతాంగం అంతా కూడా మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం మాట్లాడది, ఏం చెప్పుకుంటే ఈ ప్రభుత్వంలో మా సమస్యలు తీరుతాయి అన్నటువంటి ఒక నైరాశ్యంలో కూడా అక్కడ మాట్లాడినటువంటి మహిళా రైతుల మాటలు మనకు వాళ్ళ మాటల రూపంలో మనకు కనిపిస్తా ఉంది. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడడం అనేది చాలా పెద్ద విషయం. అంతసేపు వేచి ఉండాలా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. వ్యవసాయం కోసం వాళ్ళ పంట పొలాల దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండాల్సిన మేము యూరియా కోసం ఇంత తిప్పల పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? యూరియా విషయంలో బఫర్ స్టాక్ పెట్టుకోవాల్సినటువంటి సందర్భంలో పూర్తిగా రైతులను మరొకసారి యాసంగిలో ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. గత వానాకాలం సీజన్ లో కూడా మనం చూసాము. ములుగు నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టర్ కాళ్లను ఒక రైతు పట్టుకున్నటువంటి సందర్భం దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒక రైతు కలెక్టర్ కాళ్ళు పట్టుకునే అంశం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైతు వర్గాల్లో పూర్తి స్థాయిలో చర్చ జరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ అట్లాంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఒక రైతులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మంచి సీతక్క నియోజకవర్గంలోనే పరిస్థితిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా 11 నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా నర్సపేట కావచ్చు, మహబూబాబాద్ నియోజకవర్గం, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఎక్కడికక్కడ బాగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే శ్రీశంకర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు ధర్మసాగర్, వేలేరు ఇటు ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఇబ్బందులు పడేటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. పట్టా పాస్ పుస్తకం చూపిస్తేనే ఒక బస్తా ఇస్తున్నారని కౌలు చేసుకునేటువంటి రైతుల పరిస్థితి ఏంటని ఒక మహిళా రైతు ప్రశ్నించినటువంటి పరిస్థితి. నాకు 1 ఎకరా భూమి ఉంది, మిగతా భూమిని నేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తాను, నాకు 2 బస్తాలు మాత్రమే ఇస్తే ఏ విధంగా సరిపోతుందని సొంత భూమి ఉన్నటువంటి రైతు, కౌలు రైతుగా ఉన్నటువంటి ఆ మహిళా రైతు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లోడ్ వచ్చినప్పుడల్లా ఒక బస్తా ఇస్తే వ్యవసాయ పనులను వదులుకొని ఎన్నిసార్లు PHS కేంద్రాలకు రావాలన్నటువంటి ఆవేదన కూడా రైతులు వల్ల చేస్తున్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో మనం చూసినట్టయితే యూరియా విషయంలో ఏ సమస్య లేదు. రైతులంతా కూడా కావాల్సినంత యూరియా ఉంది, ఏ అపోహలు పడవచ్చు, మీకు కావాల్సినంత యూరియా ఉందని ప్రకటన చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం గడ్డ కట్టే చలిలో రైతులు ఇబ్బందులు పడుతూ బారులు తీరి చంటి పిల్లలు ఎత్తుకొని మహిళా రైతులు వచ్చేటువంటి దుస్థితి మనకి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. అంటే చంటి పిల్లలను ఎత్తుకొని యూరియా కోసం రావాలని రైతులు ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.